డే 3 శబరిమల యాత్రలో అయితే ఈశా టెంపుల్ నుంచి డైరెక్ట్ ఎర్మిల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఏప్ సెట్లు ఉంటాయి. ఇక్కడ ఫోటోలు తీసుకొని టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ధర్మశాస్త్ర టెంపుల్ కి వచ్చాము. ఇక్కడే వావర్ మసీద్ కూడా ఉంటుంది. ధర్మశాస్త్ర టెంపుల్ లో టెంకాయ పగల కొట్టి మళ్ళీ రిటర్న్ డోల్ పెట్టుకొని అయితే డాన్స్ చేసుకుంటూ వెళ్ళాము. తర్వాత ఎర్మిల్ నుంచి నీలక్కల్కి అయితే స్టార్ట్ అయ్యాము. నీలక్కల్ నుంచి అయితే బస్సు ఎక్కాలి, ఆర్టీసీ బస్సు. ఇక్కడ నుంచి అయితే పంబాకి రీచ్ అయిపోయాము. మనకు నీలక్కల్లో పంబాలో 2 చోట్ల అయితే వర్చువల్ టికెట్స్ అయితే ఇస్తారు. పంబలో మునగాక అయితే శబరిమలకి స్టార్ట్ అయ్యాము. అండ్ మనకు స్టార్టింగ్ పాయింట్ లోనే QR కోడ్ స్కానింగ్ అయితే ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ అయితే చిల్డ్రన్స్ ట్యాగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడైతే చిన్నపిల్లలకు ట్యాగ్ అయితే కడతారు. మనం నడుచుకుంటూ వెళ్తున్న కొద్ది ఇక్కడ అయితే ఫ్రీ మెడికేటెడ్ వాటర్ అండ్ బిస్కెట్స్ కూడా ఇస్తుంటారు. తర్వాత శరం గుత్తులో అయితే టెంకాయ పగల కొట్టేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కొంచెం సేపు క్యూలో ఉన్నాము. తర్వాత 18 బడికి అయితే చేరుకున్నాము. ఇదే 18 మెట్లు. ఇక్కడికి వచ్చాకైతే ఇంతసేపు నడిచిన కష్టము అంతా అయితే మర్చిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. భోజనం చేసుకుని అయితే నెయ్యి టెంకాయల దగ్గరకు అయితే వచ్చాము. నెయ్యి అంతా తీసుకొని క్యాన్ లో వేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ పంపకి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వీడియో అయితే ఓల్డ్ రిచెస్ట్ టెంపుల్ అయిన పద్మనాభ స్వామి టెంపుల్ గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఫాలో అయితే చేసుకోండి. డే 3 శబరిమల యాత్రలో అయితే ఈశా టెంపుల్ నుంచి డైరెక్ట్ ఎర్మిల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఏప్ సెట్లు ఉంటాయి. ఇక్కడ ఫోటోలు తీసుకొని టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ధర్మశాస్త్ర టెంపుల్ కి వచ్చాము. ఇక్కడే వావర్ మసీద్ కూడా ఉంటుంది. ధర్మశాస్త్ర టెంపుల్ లో టెంకాయ పగల కొట్టి మళ్ళీ రిటర్న్ డోల్ పెట్టుకొని అయితే డాన్స్ చేసుకుంటూ వెళ్ళాము. తర్వాత ఎర్మిల్ నుంచి నీలక్కల్కి అయితే స్టార్ట్ అయ్యాము. నీలక్కల్ నుంచి అయితే బస్సు ఎక్కాలి, ఆర్టీసీ బస్సు. ఇక్కడ నుంచి అయితే పంబాకి రీచ్ అయిపోయాము. మనకు నీలక్కల్లో పంబాలో 2 చోట్ల అయితే వర్చువల్ టికెట్స్ అయితే ఇస్తారు. పంబలో మునగాక అయితే శబరిమలకి స్టార్ట్ అయ్యాము. అండ్ మనకు స్టార్టింగ్ పాయింట్ లోనే QR కోడ్ స్కానింగ్ అయితే ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ అయితే చిల్డ్రన్స్ ట్యాగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడైతే చిన్నపిల్లలకు ట్యాగ్ అయితే కడతారు. మనం నడుచుకుంటూ వెళ్తున్న కొద్ది ఇక్కడ అయితే ఫ్రీ మెడికేటెడ్ వాటర్ అండ్ బిస్కెట్స్ కూడా ఇస్తుంటారు. తర్వాత శరం గుత్తులో అయితే టెంకాయ పగల కొట్టేసి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కొంచెం సేపు క్యూలో ఉన్నాము. తర్వాత 18 బడికి అయితే చేరుకున్నాము. ఇదే 18 మెట్లు. ఇక్కడికి వచ్చాకైతే ఇంతసేపు నడిచిన కష్టము అంతా అయితే మర్చిపోయాము. టెంపుల్ అయితే చాలా బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. భోజనం చేసుకుని అయితే నెయ్యి టెంకాయల దగ్గరకు అయితే వచ్చాము. నెయ్యి అంతా తీసుకొని క్యాన్ లో వేసుకొని అయితే మళ్ళీ రిటర్న్ పంపకి అయితే రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వీడియో అయితే ఓల్డ్ రిచెస్ట్ టెంపుల్ అయిన పద్మనాభ స్వామి టెంపుల్ గురించి అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే ఫాలో అయితే చేసుకోండి.